రీతూ చౌదరిని మాధురి గారు ఏదైతే అటాక్ మోడ్లో ఆమెను అటాక్ చేసిందో నామినేషన్స్లో శ్రేజ ఇచ్చిన కత్తిని పడవడమే కాకుండా ఆ మనసును కూడా గట్టిగా పొడిచింది అనేది నా ఫీలింగ్. ఏదైతే డీమాన్ పవన్కి ఆ రీతూ చౌదరికి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో అన్హెల్దీ రిలేషను, అన్హెల్దీ ఫ్రెండ్షిప్ మీది అని చెప్పి ఏదైతే అనిందో అది చాలా హట్టింగ్ మాటలు ఇవి. అన్హెల్దీ అంటే మీనింగ్ ఏంటి? అన్హెల్దీ అంటే ఏంటి అసలు? ఒక రిలేషన్లో అన్హెల్దీ మీటింగ్ అంటే పరస్పరం ఒకరికి ఏమైనా నష్టం జరుగుతుందా, దానివల్ల లేకపోతే మీకేమైనా నష్టం జరుగుతుందా? ఏది జరగనప్పుడు అన్హెల్దీ హెల్దీ అని చెప్పి మీరు అలాంటి మాట్లాడడం. ఇంకోటి, మాధురి గారు మీరు లోపలికి వచ్చినప్పుడు బాండింగ్ల గురించి స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ వచ్చారు మీరు లోపలికి కంటెస్టెంట్గా. అలాంటి మీరు ఈరోజు ఎన్నో రిలేషన్స్ బాండింగ్ క్రియేట్ చేసుకొని ఆ బాండింగ్లో ఉండడానికి తెగ ఆయింట్మెంట్లు పూస్తున్నారు. అది మేము చూస్తున్నాం కూడా. అటు తనూజతో అవ్వచ్చు, మిగతా వాళ్ళతో మీరు పూసే ఆయింట్మెంట్లు మేము చూస్తున్నాం. బట్ ఇప్పుడు రీతూ చౌదరి అదే బాండింగ్ మీద మీరు పదే పదే గుణపంతో పడవడం ఏదైతే ఉందో 100% చాలా తప్పది. మీరు అన్న మాటలు కూడా ఆమెని ఏదైతే అన్హెల్దీ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్నదో చూస్తున్నాం అన్నారో అదైతే మాత్రం చాలా తప్పండి. చాలా హర్ట్ అయింది రీతూ చౌదరి.